भक्तिवेदांत स्वामिन्निति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। హరే కృష్ణ భక్తులందరికీ ఈరోజు ఆదివారం సాయంత్రం భగవద్గీత చర్చకి స్వాగతం అండి. ఈరోజు ఉదయమే మహారాజు గారు మా అందరి దగ్గర 3వ అధ్యాయంలో కొన్ని శ్లోకాలు చదివిచ్చారు. దానిలో నాకు బాగా నచ్చినది ఏంటంటే ఈ శ్లోకం 3:21 యద్యత్ ఆచరతి శ్రేష్టాస్తత్తదేవోతరో జనః నయత్ ప్రమాణం కురుతే లోకస్తనువర్ధతే. తాత్పర్యము భాష్యము శ్రీల ప్రభుపాదుల వారిచే. శ్రీల ప్రభుపాదికి జయ. శ్రేష్ఠుడైన వ్యక్తి ఏ కార్యం చేస్తే సామాన్య జనులు దానిని అనుసరిస్తారు. ఉత్తమమైన కర్మల ద్వారా అతడు దేనిని ప్రమాణంగా నెలకొల్పుతాడో దానిని లోకమంతా అనుసరిస్తుంది. భాష్యం ఆచరణాత్మక నడవడి ద్వారా బోధించగలిగే నాయకుడు సామాన్యానికి ఎల్లప్పుడూ అవసరం. నాయకుడు పొగ త్రాగితే పొగ తాగమనడం ఆపమని జనులకు బోధించలేడు. ఉపాధ్యాయుడు బోధనను ప్రారంభించడానికి ముందు సరిగ్గా నడుచుకోవాలని శ్రీ చైతన్య మహాప్రభువు చెప్పారు. ఈ రకంగా బోధించేవాడు ఆచార్యుడు, అంటే ఆదర్శనీయుడైన గురువని పిలువబడతాడు. అందుకే సామాన్యునికి బోధించడానికి గురువు శాస్త్ర నియమాలను తప్పక పాటించాలి. గురువు శాస్త్ర నియమాలకు విరుద్ధంగా నియమాలను సృష్టించకూడదు. మనుసంహిత వంటి శాస్త్రాలు మానవులు అనుసరించవలసిన ప్రామాణిక గ్రంథాలుగా వర్ణింపబడ్డాయి. ఈ విధంగా నాయకుని బోధలు అటువంటి ప్రామాణిక శాస్త్ర సిద్ధాంతాలపై ఆధారపడి ఉండాలి. తనను బాగుపరుచుకోవడానికి కోరుకునేవాడు మహా ఆచార్యులు ఆచరించిన ప్రామాణిక నియమాలను అనుసరించాలి. మనిషి మహాజనుల పదచిహ్నాలను అనుసరించాలని శ్రీమద్ భాగవతం కూడా ధృవపరిచినది. ఆత్మానుభూతి మార్గంలో ఇదే ప్రగతి విధానం. రాజు లేదా దేశాధినేత, తండ్రి, పాఠశాల ఉపాధ్యాయుడు అమాయక సామాన్యానికి సహజ నాయకులుగా భావింపబడ్డారు. అటువంటి సహజ నాయకులందరూ తమపై ఆధారపడిన వారి గొప్ప బాధ్యతను కలిగి ఉన్నారు. అందుకే నీతి సూత్రాలు, ఆధ్యాత్మిక సూత్రాల ప్రామాణిక గ్రంథాలలో వారు తప్పక నిపుణులై ఉండాలి. హరే కృష్ణ. ఇక్కడున్న వరిష్ఠ వైష్ణవాస్ అందరి ఆశీర్వాదాలతో ఈరోజు మనం ఈ గొప్ప శ్లోకాన్ని మనం చర్చిస్తాం. భగవద్గీతలో మనకు మొత్తం 18 అధ్యాయాలు ఉంటే మొదటి 6 అధ్యాయాలు కర్మయోగం, తర్వాత 6 అధ్యాయాలు భక్తి యోగం, చివరి 6 జ్ఞానయోగం గురించి చెప్తాయి. ఆ 6 అధ్యాయాల్లో 3వ అధ్యాయం కర్మయోగం గురించి చెప్తోంది. ఆ కర్మయోగంలో ఇది ఒక శ్లోకం. ఏం చెప్తున్నాడు ఇక్కడ? శ్రేష్ఠుడైన వాడు. శ్రేష్ఠుడంటే ఎవరండి? ఎవరిని మనం శ్రేష్ఠ అంటాం? ఎవరన్నా ఎప్పుడన్నా శ్రేష్ఠుడని ఎప్పుడన్నా పిలువబడ్డారా? ఎవరన్నా అనుకున్నారా? మనం చదివేటప్పుడు క్లాస్లో మొదటి వచ్చిన వాళ్ళకి హీజ్ ఎ శ్రేష్ఠ, హీజ్ ఎ నెంబర్ 1 క్యాండిడేట్ అంటే చదువులో అతను బాగా ఉన్నాడు. ఆ మొదటి వచ్చిన వాడు ఏ విధంగా అయితే చదువుతాడో, ఏ విధంగా అయితే నడవడిక ఉందో కురవాళ్ళందరూ కూడా దాన్ని ఫాలో అవడానికి ప్రయత్నిస్తుంటారు. అలాంటి వాళ్ళ గురించి చెప్తున్నాడు. శ్రేష్ఠుడైన వ్యక్తి ఏ కార్యం చేస్తే సామాన్య జనులు దాన్ని అనుసరిస్తారు. భాష్యంలో చెప్తున్నారు ప్రభుపాదుల వారు, ఆచరణాత్మక నడవడి ద్వారా బోధించగలిగే నాయకుడు జనసామాన్యానికి ఎల్లప్పుడూ అవసరము. ఆచరణాత్మకమైనవి మనం ఏది చెప్తే అది ఇది మన వల్ల కాదు అని అనుకోకూడదు. ఎవరైతే ఆచరించగలరో అలాంటివి మనం చెప్పాలి. అలాంటి వాళ్ళని ఆచరిస్తూ వేరే వాళ్ళకి బోధించే వాళ్ళని ఆచార్యులు అంటారు. మీరు ఎప్పుడన్నా ఎవరన్నా ఆచార్యుల గురించి పేరు విన్నారా? మన పక్కనే మన అందరికీ ఎంతో గొప్ప వ్యక్తి అయిన మన డివైన్ గ్రేస్ శ్రీల ప్రభుపాదుల వారు. ఈ మధ్యనే నేను
మా కాలేజ్ వాళ్ళు పంపిస్తే ఐఐటి ఖరగ్పూర్కి వెళ్ళాను. మీరు అందరు ఈ పేరు వినే ఉంటారు, ఎవరైతే ఇంజనీరింగ్లో ఉన్నారో అందరికీ. మొదటగా మన భారతదేశంలో వచ్చిన ఐఐటి ఏంటంటే ఐఐటి ఖరగ్పూర్, చాలా ఫేమస్. దాని స్థలం 2290 ఎకరాలు. ఎంత? 2290 ఎకరాలు. అంటే పెద్ద ఊర్లాగా ఉంటుంది అన్నట్టు, లోపలే అన్నీ ఉంటాయి. అక్కడ నేను దేనికి వెళ్ళానంటే లీడర్షిప్ ప్రోగ్రామ్. నేను ప్రెసిడెంట్ ఆఫ్ శాక్గా ఉన్నాను కాబట్టి మా కాలేజీలో మా డైరెక్టర్ గారు పంపించారు. లీడర్షిప్ ప్రోగ్రామ్ కదా ఏదో ఉంటుంది అనుకున్నాను. ఫస్ట్ డే ఇంట్రడక్షన్ క్లాస్లోనే ఎవరి గురించి చర్చించారంటే ఒక వివేకానందుడి గురించి, తర్వాత శ్రీల ప్రభుపాదుల వారి గురించి. అది ఏ టెక్స్ట్ బుక్లో లేదు. ఆ ప్రోగ్రాంలో కొంత మంచి లీడర్స్ని తీసుకున్నారు. నరేంద్ర మోడీ, మన ప్రధానమంత్రి, అలానే వివేకానందుడు, దాని తర్వాత ప్రభుపాదుల వారు. నాకు అనిపించింది ప్రభుపాదుల వారి గురించి ఎందుకు చర్చిస్తున్నారయ్యా అని. ఆయన చెప్తున్నారు, ఏ వ్యక్తి ముసలి వయసులో 70 ఏళ్ల వయసులో భారతదేశం వదిలి అమెరికా దేశానికి వెళ్ళి అక్కడ మన సంస్కృతిని, మన విధి విధానాలని, మన స్క్రిప్చర్స్ని, వేదాలని, భగవద్గీతని, భాగవతాన్ని అక్కడ అందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్పాడు. ఆయనతో పాటు ఎంతమంది ఉన్నారు? ఎవ్వరు లేరు. ఆయన ఎలా వెళ్ళాడు? ఏరోప్లేన్లో వెళ్ళలేదు. ఏరోప్లేన్లో వెళ్తే మన అమెరికాకి జస్ట్ 15-16 గంటల్లో డైరెక్ట్గా ఉంది న్యూఢిల్లీ నుంచి న్యూయార్క్కి. అలా వెళ్ళలేదు. 30 రోజులు 28 రోజులు ఓడలో. ఎలాంటి ఓడ అది? ఎవరికన్నా తెలుసా ఎలాంటి ఓడలో వెళ్ళాడు? అది గూడ్స్ తీసుకెళ్ళేది. ఆ నౌక ఎలాంటిదంటే మామూలు ప్యాసింజర్ ట్రైన్. మనం ఇప్పుడు ట్రైన్లో పోయినప్పుడు ఎలాంటి ట్రైన్లో పోతాం మనం? రాజధానియో, ఎక్స్ప్రెస్సో, సూపర్ డీలక్సో, ఏసీ బోగి అలా వెళ్తాం. గూడ్స్ ట్రైన్లో ఎవరైనా వెళ్తామా? ఎవరు వెళ్ళాం. గూడ్స్ ట్రైన్లు ఏం వెళ్తాయి? ఓన్లీ సామాన్లు వెళ్తాయి. అలాంటి నౌకలో ఆయన వెళ్ళారన్నట్టు. 28 రోజులు ఆ విధంగా సముద్ర ప్రయాణం చేసి, ఆ ప్రయాణం చేసేటప్పుడు ఆయనకి చాలా ఆరోగ్య సమస్యలు కూడా వచ్చాయి. 2 సార్లు హార్ట్ అటాక్ కూడా వచ్చింది. అయినా కృష్ణ, నా గురువుగారు చెప్పిన ఆదేశాన్ని పాలించడానికి, నిర్వర్తించడానికి నేను అక్కడికి వెళ్తున్నాను, నిన్ను కాపాడాల్సిన బాధ్యత నీదే అనుకున్నారు. అలా ఆయన 28 రోజులు ప్రయాణం చేసి ఎవ్వరూ తెలియని, ఎవ్వరూ లేని ఒక ప్రదేశానికి వెళ్ళారు. ఆ అమెరికా దేశంలో కొన్ని నగరాలలో, న్యూయార్క్ నగరంలో ఇప్పుడు కూడా టైమ్ స్క్వేర్ అని, మీరు ఎప్పుడైనా, నేను కూడా వెళ్ళాను అక్కడికి. అమెరికాకి వెళ్ళినప్పుడు, న్యూయార్క్ వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళాను. మంచి పార్క్ ఉంటుంది. అక్కడ ఎవ్వరు తెలిసిన వాళ్ళు లేరు. మహారాజ్ గారు ఇప్పుడు ఎట్లా కీర్తన చేశారో అలా కీర్తన చేస్తూ కూర్చున్నాడు. అలా కొంతమంది ఆయనకు వచ్చి కీర్తన వినడం, ఆయన చెప్పినవి అనుసరించడం. ఎలాంటివి చెప్పాడు ఆయన? భగవద్గీతలో ఏదైతే ఉందో అదే చెప్పాడు. ఎవరన్నా కానీ మీరు గమనించండి, మనం భారతదేశంలో పుట్టి పెరిగి మన ఆచారాలను మనం అలవర్చుకోలేకపోతున్నాం, ఆ విధంగా నడుచుకోలేకపోతున్నాం. అమెరికా లాంటి పాశ్చాత్య దేశాల్లో ఎక్కడ నాగరికత అనేది ఉండదు. వాళ్ళకి అనాగరికలుగా బతుకుతారు. ఎందుకంటే వాళ్ళకి పద్ధతులు ఏమీ లేదు. వాళ్ళ జీవనం ఒక్కటే, హ్యాపీగా గడపడం. ఎలా హ్యాపీ అంటే తాగామా, తిన్నామా, నిద్రపోయామా, ఎంజాయ్ చేసామా, ఇవే ఉంటుంది వాళ్ళకి, వేరే ఏముండదు. అలాంటి వాళ్ళకు కూడా నియమాలని చెప్పి ఆ నియమాలు పాటించేటట్టుగా. ఎలాంటి నియమాలు? రోజు 16 మాలలు హరే కృష్ణ మహామంత్రం, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ 16 పదాల మహామంత్రాన్ని జపించమని, రోజుకి 1.5 గంట జపము, మార్నింగ్ మంగళారతి. అలానే మన శాస్త్రీయ దుస్తులు, మనమే ఈ కాలంలో ధోతి కుర్తాలు కట్టుకోవాలన్నా, చీరలు కట్టుకోవాలన్నా చాలామందికి కష్టం, ఇబ్బందిగా ఉంటుంది. కానీ అలాంటి దేశాల్లో కూడా ఇప్పటికీ అలా ఫాలో అవుతున్నారు. మనమంటే ఒక టెంపరేచర్ ఉంటుంది, అక్కడ బాగా ఫ్రీజింగ్ టెంపరేచర్స్, బాగా చలి ఉంటుంది. నిజంగా చెప్పాలంటే అక్కడ పూజారులకు ఎంత కష్టం అంటే, పూజారులు వాళ్ళు పెద్ద పెద్ద ఇవి వేసుకొని రాలేరు, ధోతి వేసుకొని, ఉత్తరే వేసుకొని వస్తుంటారు. అయినా కూడా వస్తారు. వాళ్ళకి ఎంత డెడికేషన్ ఉందంటే అంత డెడికేషన్ వచ్చింది. ఆ క్లాస్లో చెప్తున్నారు ఆ ప్రొఫెసర్, మనకున్న గొప్ప గొప్ప లీడర్స్లో, లీడర్షిప్ ప్రోగ్రాంలో లీడర్స్ నుంచి తీసుకుంటే ఒక రాజకీయ నాయకులు ఉంటే, అలానే ఆధ్యాత్మిక గురువుల్లో ప్రభుపాదుల వారు ఒకళ్ళు అని చెప్పారు. అంత గొప్ప ఆచార్యుడు మనకు ప్రభుపాదుల వారు. ఆయన ఏం చేశారంటే, ఆయన గురువుగారు చెప్పిన కొన్ని పద్ధతులు ఉన్నాయి. శ్రీ 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 జగన్నాథ్ సుభద్ర బలదేవ్కి జై, రాధాశ్యామ్ సుందర్కి జై, శ్రీల ప్రభుపాద్కి జై. ఈయన గురువుగారైన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారు ఆయన ఆచరణలో 64 మాలలు చేయాల్సి ఉండింది. 64 మాలలు జపం చేయమన్నప్పటికీ అక్కడ అందరూ 64 మాలలా, 6 గంటలు వీలవుతుందా అని అన్నారు. ప్రభుపాద్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, గో ఫర్ 32. ప్రభుపాద్ 25,
ప్రభుపాద్ 16 లాస్ట్ అనేసారు ప్రభుపాద్ వారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అందరూ 16 మాలలు 1.5 గంట ఖచ్చితంగా చేస్తూనే ఉన్నారు. ఇది ఒక ఎత్తు అయితే 4 నియమాలు పాటించమనడం. ఈ 4 నియమాలు మనకంటే సరే కొంచెం కష్టమై ఉండొచ్చు, కానీ అక్కడ వాళ్ళకి చాలా చాలా కష్టం. ఎందుకని ఆ దేశాల్లో మీరు కావాలనుకుంటే కూడా కూరగాయలతో భోజనం దొరకదు. లాస్ట్ ఇయర్ నేను జపాన్కి వెళ్ళానండి. కొన్ని నగరాలలో మీరు అసలు కలలో కూడా అనుకోలేరు ఏంటి వెజిటేరియన్ ఫుడ్ దొరుకుతుందని. అక్కడ ఏ జీవి కదిలేది ఏదన్నా కానీ వాళ్ళకి ఆహారం. అలాంటి ప్రదేశాలలో ఈవెన్ టోక్యో నగరంలో వన్ ఆఫ్ ద బిజియెస్ట్ సిటీస్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్, ఈరోజు కూడా మన హరే కృష్ణ మందిరం ఉంది. నాకున్న 6 రోజుల కాన్ఫరెన్స్ తర్వాత అక్కడికి పోయిన తర్వాత గోలోకానికి పోయినంత ఆనందం వేసింది. అందరూ భక్తులు అందరూ మంచి కీర్తన చేసుకుంటూ మన ప్రసాదం అనేది దొరుకుతుంది అన్నట్టు. ఎందుకని చెప్తున్నానంటే ఈ యొక్క గొప్ప ఆచార్యుడు ఏదైతే ఆచరణీయమో అదే చెప్పాడు అన్నట్టు. 4 నియమాలు చెప్పగానే అందరూ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ప్రభుపాద్ అన్నారు. బట్ ఇట్ ఈస్ పాసిబుల్. ఓన్లీ థింగ్ వచ్చి నేను చెప్పినట్టు మీరు చేయగలడమే. ఏమేంటి 4 నియమాలు ఉన్నాయి? ఎవరికన్నా గుర్తున్నాయా? మాంసాహారం తినకుండా ఉండాలి, మాతాజీ జూదం ఆడకూడదు, మద్యపానం, వ్యభిచారం ఇలాంటివి చేయకూడదు. ఈ 4 నియమాలు పాటించొద్దన్నారు. ఆ మాటలు వినంగానే అక్కడ పనిచేసే ప్రొఫెసర్లు కూడా వాళ్ళు కూడా టీచింగ్ ఫ్యాకల్టీ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ప్రభుపాద్. ఎందుకంటే వాళ్ళకి అది లేకుండా ఏ రోజు జరగదు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ దెమ్. కానీ ఎవరైతే ప్రభుపాదుల వారు చెప్పినట్టుగా విన్నారో ఈ రోజుకి పెద్ద పెద్ద నగరాలలో హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ అలా కట్టి పెద్ద పెద్ద దేవాలయాలు కట్టేస్తున్నారు అన్నట్టు. ఎలా పాసిబుల్ అయింది? ఒక గొప్ప లీడర్ ఎలా ఉంటాడంటే ఆయన ఆచరిస్తూ వేరే వాళ్ళకి చెప్తుంటాడు. అలాంటి వాళ్ళు గొప్ప లీడర్ అవుతారు. ఆ విషయమే చెప్తున్నారు. మనందరూ చెప్తుంటాం ఒక వ్యక్తికి నడవడిక అనేది అవసరం. నడవడిక అంటే నడవడం అంటే ఏముందండి, కష్టమా? అది మనకు చిన్నప్పుడు మన అమ్మా నాన్నలు మన చేయి పట్టుకొని నడిపించారు కదా, అది నడవడం. నడవడిక అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ యువర్ బాడీ, ఇట్ ఈస్ యువర్ టోటల్ క్యారెక్టర్. హౌ యు ఆర్ యాక్టింగ్, రియాక్టింగ్ అండ్ ఇంటరాక్టింగ్. 3 విషయాలు ఉన్నాయి. హౌ వి యాక్ట్, మనం ఎలా 10 మందిలో ఉన్నాము, ఎలా మనల్ని మనం ప్రజెంట్ చేసుకుంటున్నాం. హౌ వి రియాక్షన్ అంటే ఎవరన్నా ఏదన్నా అన్నప్పుడు చిన్న విషయాన్ని కూడా కొంతమంది చాలా రైజ్ అయిపోతూ ఉంటారు. ఇంత మాట అన్నావా? ఆ వర్డ్ అనేది స్వర్డ్ లాగా పనిచేస్తుంది. మన ఇంగ్లీష్లో చూస్తే పదాన్ని ఏమంటాం? వర్డ్, WORD. కత్తిని ఏమంటాం? స్వర్డ్. ఒక ఎస్ యాడ్ అవుతుంది అంతే. వర్డ్ బికమ్స్ ఎ స్వర్డ్. అది ఎలా ఉంటుందంటే గుండెలోకి అబ్బా ఎంత మాట అన్నారండి, అది జీవితం అంతా మర్చిపోరు వాళ్ళు. వాళ్ళని చూడంగానే అదే గుర్తొస్తుంది. ఎందుకని వాళ్ళ గుండెల్లో అది గుచ్చుకొని పోయింది. ఒక పదాన్ని మనం రాంగ్గా వేరే ఉద్దేశంతో మాట్లాడితే ఆ పదం ఒక కత్తిలాగా అయిపోతుంది. అలాంటి కత్తి గుచ్చినా కూడా మనం ఏమనుకోవాలి? ఓ కృష్ణ, ఇది నీ నోట్లోంచి వచ్చిందే, నువ్వు అన్నావు. ఎవరి ద్వారా? అమ్మా నాన్నల దగ్గర అన్నావో, గురువుల ద్వారా అన్నావో, దేని గురించి అన్నావు, అది నా ప్రవర్తన మార్చుకునేటట్టుగా ఉండాలి అని అనుకున్నాం అనుకోండి, ఈ చెవులోంచి వింటాం, ఈ చెవులో వదిలేస్తాం. నెక్స్ట్ టైం వెళ్ళాం మళ్ళీ మహారాజ్ హరే కృష్ణ చెప్తాం, హరే కృష్ణ మాతాజీ చెప్తాం. అది కానీ మనం గుర్తుపెట్టుకుంటే ఏ రోజు కూడా, అవునా కదా, మనం చూడగానే వాళ్ళకి ద్వేషభావం వచ్చేస్తుంది, ఈర్ష్యం వస్తుంది. అలా ఉండకూడదు. ఆ ప్రభుపాదుల వారు ఎంతమందిని ఎలా మౌల్డ్ చేశారంటే ఈరోజు కూడా ఆయన యొక్క శిష్యులు ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళు మనకు ఆచరణీయంగా ఉన్నారన్నట్టు. నిజంగా చూడండి, అమెరికాకు పోయి బాగా చదువుకోవాలని బాగా సంపాదించాలని వెళ్ళిన ఎంతోమంది మరలా తిరిగి వచ్చేసాడు. గోపాలకృష్ణ గోస్వామి మహారాజ్, ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు ప్రభుపాదుల వారి శిష్యులు. ఆ శిష్యుల్లో ఒక్కటే ఉంటుంది. ఏంటి వాళ్ళ ఉద్దేశం? మా గురువుగారు చెప్పింది మేము ఫాలో కావాలి. ఏం చెప్పాడు? బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయండి, మందిరాలు కట్టండి, భక్తుల్ని తయారు చేయండి. ఇంతే ఉంటుంది వాళ్ళకి జీవితంలో. ఇంకా వాళ్ళకి వేరే ఆశ, కోరిక, ఉద్దేశం, నిర్దేశం ఏది ఉండదు వాళ్ళకి. ప్రభుపాదుల వారు ఏం చెప్పారు? ఇది చెప్పారు. పుస్తకాలు వీలైతే ప్రచురించండి, వితరణ చేయండి. వాళ్ళ జీవితం మొత్తం. ఈవెన్ గోపాలకృష్ణ గోస్వామి మహారాజ్ ఈ మధ్యనే పరమపదించారు. ఆయన కూడా చూస్తే ఎన్ని మందిరాలు కట్టారు, ఎలా చేయగలిగారు వాళ్ళు. ఒక ప్రధానమంత్రిని తీసుకొచ్చి భగవద్గీత ఆవిష్కరణలో ఆయన వరల్డ్స్ బిగ్గెస్ట్ భగవద్గీత ఇన్ న్యూఢిల్లీ ఆయన అది ఓపెన్ చేయించగలిగారు. ఈరోజు కూడా మనకు మీరు గుర్తే ఉంటుంది, ఈ పుస్తకం యొక్క గొప్పతనం చెప్పాలంటే మన ప్రధానమంత్రి గారు జపాన్ ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఆయనకి ఏం గిఫ్ట్ ఇచ్చాడు? భగవద్గీత ఇచ్చాడు. అందరూ ఆయన అడిగారు, మోదీజీ వై యూ హ్యావ్ గివెన్ దిస్ టైప్ ఆఫ్ గిఫ్ట్,
టు సచ్ ఎ వండర్ఫుల్ టాప్ మోస్ట్ కంట్రీస్ ప్రైమ్ మినిస్టర్? ఆయన ఆన్సర్ ఏంటో తెలుసా? ఇంతకన్నా అమూల్యమైనది ఏది నా దగ్గర లేదు, ఇంతకన్నా అమూల్యమైనది నా దగ్గర ఏది లేదు. మనం జనరల్గా అమూల్యమైనది ఏది అనుకుంటాం మనం? చూసావా, అబ్బాయి అయినా కూడా వండర్ఫుల్గా చెప్తున్నాడు. ఏంటి, జనరల్గా అందరికీ బంగారం, డైమండ్స్ అవి అమూల్యం అనుకుంటాం. ఎంత అమూల్యమైనవంటే ఒకానొక ఆచార్యులు అలాంటి అమూల్యమైనవి తీసి చెత్తబుట్టలో వేసేసి ఉంటాడు అన్నట్టు. ఒక ఆయన ఇలానే ఆయనకి బాగా సంపాదించాలని ఉంటుంది. ఎవరో ఇలాంటి మహారాజుల గారు క్లాస్ చెప్తుంటే వింటాడు. ఏమని, ఫలానా గోస్వామి ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి పోతే టచ్ స్టోన్ అనేది ఒకటి ఉంది. టచ్ స్టోన్ ఏంటాయా? అదేం లేదు, ఆ స్టోన్ని తీసుకొచ్చి దేనికన్నా అంటిస్తే అదేమవుతుంది? బంగారం అయిపోతుంది. ఎంతమందికి ఇష్టం లేదండి? ఎవరికి ఇష్టం లేదు ఇక్కడ? వా హరిబోల్, నాకైతే ఇష్టమే ఉంది. ఆయన కూడా నాలాగే ఇష్టపడి ఆయన దగ్గరికి పోయాడు, ఆ గోస్వామి దగ్గరికి వెళ్ళేసి ఆయన దగ్గరికి పోయి, స్వామి మీ దగ్గర ఇలాంటి అమూల్యమైన టచ్ స్టోన్ ఉందంటే ఎక్కడుంది అంటే, ఆయన అంటాడు, ఓ అదే ఎవరో ఎప్పుడో వచ్చిందండి, ఎక్కడో పడేశాను, ఆ చెత్తబుట్టలో చూడండి అంటాడు. ఆయన ఆతృతగా పోతాడు అక్కడికి, పోయేసి ఆ చెత్తబుట్టలు అంతా ఎదుగుతాడు, అది దొరుకుతుంది. దొరికింది స్వామి అంటే వాడుకో అంటాడు. ఆయన ఇమీడియట్గా ఆయన ముందే టచ్ చేస్తాడు, దేన్నో టచ్ చేస్తాడు, అది బంగారం అయిపోతుంది. హరిబోల్ హరిబోల్ అనుకుంటూ ఆనందంగా వెళ్ళిపోతాడు. దారిలో వెళ్తుంటే ఆయన కనిపిస్తుంది, అరే ఈ స్వామి ఎంత పిచ్చోడైనా ఇంత అమూల్యమైన దాన్ని ఆయన చెత్తబుట్టలు ఎందుకు పడేశాడు? మనం ఎప్పుడైనా ఏదైనా చెత్తబుట్టలు ఎందుకు పడేస్తాం? అది పనికి రాకపోతే పడేస్తాం. అప్పుడు ఆయన అనుకున్నాడు, ఓ ఈ స్వామీజీ నన్ను మోసం చేశాడు. ఏ మోసం చేశాడు? ఆయన దగ్గర ఏదో ఇంకా గొప్పదైనది పెట్టుకొని ఈ చెత్తలో పడేసిన దాన్ని నాకు ఇచ్చాడు అని అనుకుంటాడు. పరిగెత్తుకుంటూ మళ్ళా వస్తాడు, స్వామి 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 ఏమైందయ్యా, ఇంకేం కావాలి? మీరు నాకు ఇంత గొప్పది ఇచ్చారంటే మీ దగ్గర ఇంకా ఎంత గొప్పది ఉంది, అదేంటో చెప్పండి, అది నాకు ఇవ్వండి అండి. అది నేను ఇస్తాను, దానికంటే ముందు నువ్వు ఒక పని చేయాలి. ఏం చేయాలి స్వామి? ఏదన్నా నేను చేయడు. ఎందుకంటే మనం జనరల్గా ఎవరి దగ్గర పెద్దది ఏదైనా కావాలంటే చిన్నది వదులుకుంటాం, ఏదన్నా చేస్తానంటే, సరే అది తీసుకెళ్ళి పక్కన నది పోతుంది దానిలో పడేసిరా అంటాడు. ఎవరన్నా పన్నా చేస్తాం మనం? ఎవరికైనా చేయాలనిపిస్తుందా? ఆయన చెప్పినా అబ్బా ఈయన పిచ్చోడ్రా బాబు మనం తీసుకుపోదాం అనుకుంటాడు. కానీ ఆయన నమ్మి వెళ్ళి ఆ నదిలో పడేసి స్నానం చేసి వస్తాడు. స్నానం చేసి స్వామి దగ్గరికి రాగానే నువ్వు చేయవలసింది ఏం లేదు, హరే కృష్ణ మహామంత్రం చెప్పంటాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఆ బాబు చెప్తున్నట్టుగా ఆయన తెలిసి చెప్పాడో తెలియక చెప్పాడో మనందరికీ చాలా ఇష్టం. బంగారు నగలు ధరించాలని, ఆభరణాలతో అలంకరించుకోవాలని చాలా ఇష్టం ఉంటుంది. కానీ ఎవ్వరు కూడా ఈ అలంకారం మనం మహారాజు గారు మనం అందరూ వేసుకుంటాం కదా, ఈ హారం ఎవరికన్నా అందంగా అనిపిస్తుందా? మన జపమాల వేసుకోవడం ఎవరికి అనిపించదు. కానీ భక్తులకి షూర్గా ఆ హారం ఏది? మన యొక్క జపమాల మెడలో వేసుకోవడం. మనకు కూడా తెలుసు, మన నామాచార్యుల పేరేంటి? హరిదాస్ ఠాకూర్. ఆ హరిదాస్ ఠాకూర్ గారు ఎప్పుడైతే ప్రాచుర్యం వస్తుందో, ఏమని ఆయన గొప్ప భక్తుడు, ఆయన చెప్పింది అందరూ ఫాలో అవుతున్నారు, ఆయన చాలా చాలా గొప్ప విద్వాంసుడు అని అనుకోగానే ఆ ఊరి యొక్క సేనాధిపతి ఉంటాడు కదా, ఎలా అన్నా కానీ ఈయన్ని చెడు దారిలో తీసుకెళ్ళాలి, ఈయన పేరుని చెడగొట్టాలని చెప్పి ఒక వేశ్యని పంపిస్తాడు. ఆ వేశ్య ఎలాంటిదంటే చాలా అందమైనది. ఆ ఊరిలో ఉన్న అందరినీ పిలిచేసి చాలా అందమైన ఆమెను తీసుకొచ్చి ఆయన దగ్గరికి పంపిస్తాడు. ఆవిడ కూడా వెళ్తుంది. ఏమని? ఆయన ఎలా అన్నా కానీ ఒకరోజు ఆయన భ్రష్టుని చేయాలి అని. మీరు అందరూ వినే ఉంటారు ఇది. మాతాజీ వెళ్ళి ఆయన దగ్గరికి పోయి రాత్రి పోయేసి బాగా అలంకరించుకొని వెళ్ళి, ఓ హరిదాస్ నేను ఈరోజు నీతో గడపడానికి వచ్చాను అని చెప్తాను. అవునా అమ్మ, కొద్దిసేపు ఆగు, నేను పనిలో ఉన్నాను. ఏం పనిలో ఉన్నాను? జపం చేసుకుంటున్నాను. ఈరోజు నా జపం ఇంకా కాలేదు, నేను రోజుకి 192 మాలలు చేయాలి, కొద్ది సమయం ఆడ కూర్చో అంటాడు. కూర్చొని నేనేం చెప్తున్నానో అది విను అంటాడు. ఆవిడ అప్పట్లో చూడండి, ఆవిడ మనసు వేరేది వచ్చింది, కానీ ఆయన చెప్పిన గురువు చెప్పిన మాట వినింది. విని అక్కడ కూర్చొని ఆయన హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అంటే ఆవిడ కూడా వింటూ పోయింది. తెల్లవారింది. ఆ రోజు అన్నాడు, క్షమించండి మాతాజీ, ఈరోజు నాకు టైం సరిపోలేదు, రేపు రాత్రికి రండి, రేపు రాత్రి మీరు చెప్పినట్టుగా వింటాను. మళ్ళీ నెక్స్ట్ డే ఆమె ఇంకా బాగా అలంకరించుకొని పోతుంది. మళ్ళీ నెక్స్ట్ డే అదే తంతు అన్నాడు, క్షమించండి మాతాజీ ఇంకా కాలేదు, కొద్దిసేపు మీరు కూర్చోండి అని ఆయన కూర్చోబెట్టడం, అలా జపం చేయడం. ఆయన జపం చేసింది, ఆవిడ వినడం. 2వ రోజు అయిపోయింది, 3వ రోజు కూడా అదే అయిపోయింది.
మూడో రోజు ఉదయానికి, ఏ రోజైతే రాత్రి అయిపోతుందో మూడో రోజు ఉదయానికి ఆవిడొచ్చి ఆయన కాళ్ళ దగ్గర సాష్టాంగ ప్రమాణం చేసి, ఓ స్వామి, నేను చెడు ఉద్దేశంతో వచ్చాను, కానీ మీరు చెప్పింది నాకు బాగా నచ్చింది, మీరు చెప్పిన మంత్రాన్ని నుంచి నేను వింటుంటే నేను చేసిన తప్పులన్నీ నాకు బయటపడుతున్నాయి, నన్ను క్షమించండి అని కోరుకుంటుంది. అప్పుడు ఇమీడియట్గా హరిదాస్ ఠాకూర్ గారు ఆమెను సేద తీర్చి పైకి లేచి, ఈ రోజు వరకు జరిగింది మర్చిపో, ఈ రోజు నుంచి నువ్వేం చేయాలి, నీకున్న ఆస్తిపాస్తులన్నీ దానం చేసేసి వచ్చి నా యొక్క ఆశ్రమంలో తులసిదేవి ఉంది, ఇది నువ్వు చూసుకో అంటాడు. మనకు కూడా ఎవరన్నా స్వామీజీ మనకు చెప్పారనుకో, ఆస్తిపాస్తులన్నీ వదిలేసి టెంపుల్కి వచ్చామని, మనం వచ్చేస్తామా? ఎంతమంది వస్తారు? అమ్మో కష్టం స్వామి అంటామా? కానీ ఆవిడ ఎంత గొప్ప మనసు అంటే చూడండి, గురువుగారు చెప్పారని చెప్పి ఇమీడియట్గా వెళ్ళిపోయి తనకున్న వజ్రవైడూర్యాలు, బంగారాలు, ఆస్తులు అన్నీ దానం చేసేసి మంచి తెల్ల చీర ఒక్కటి కట్టుకొని గుండు చేయించుకొని వచ్చి హరిదాస్ ఠాకూర్కి సరెండర్ అయిపోతుంది. ఎందుకని చెప్తున్నానంటే, ఆచార్యులు అనేవాళ్ళు వాళ్ళు ఆచరిస్తూ మనల్ని ఆచరించడానికి ప్రేరేపిస్తారు, సంకల్పం చేస్తారు. దట్స్ కాల్డ్ ఇన్స్పిరేషన్. ఆస్పిరేషన్స్ చాలామందికి ఉంటాయి. ఎంతమంది కోరికలు ఉన్నాయి ఇక్కడ? భయపడుతున్నారు, సిగ్గుపడుతుంటాం. మనందరికీ చాలా కోరికలు ఉంటాయి. ఆస్పిరేషన్స్ విల్ బి దేర్, బట్ దెర్ విల్ బి సమ్ పీపుల్ హూ ఇన్స్పైర్ టు కంప్లీట్ దట్ ఆస్పిరేషన్స్. ఆస్పిరేషన్స్ కెన్ బి సింపుల్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు బికమ్ ఏ ఐఐటియన్. ఐఐటీలో నాకు సీట్ రావాలి. ఏం చేస్తే వస్తుంది? ఇంట్లో కూర్చొని గేమ్స్ ఆడుకుంటూ టీవీ చూసుకుంటూ వచ్చేస్తుంది ఐఐటీ సీటు? నో, యూ హ్యావ్ టు స్ట్రగుల్ ఎ లాట్, యూ హ్యావ్ టు వర్క్ ఎ లాట్, యూ హ్యావ్ టు స్పెండ్ లాట్ ఆఫ్ టైం. రోజుకి 16 గంటలు 18 గంటలు చదివితే నీకు ఐఐటీలో ఎన్ఐటీలో సీట్ వస్తుంది. ఎందుకయ్యా ఐఐటీలో చదవాలి? నేను ఏ ఇంజనీరింగ్ కాలేజ్ చదివి సరిపోతుంది కదా, ఐఐటీలో ఎందుకు చదవాలి, ఎన్ఐటీలో ఎందుకు చదవాలి? ఎవరైనా ఎప్పుడన్నా అనుకున్నారా? ఎందుకని మనం ఈ గొప్ప కాలేజీల్లో చదవాలి? దాన్ని ఎందుకని గొప్ప కాలేజ్ అని అంటాం మనం? ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని కాలేజీలు ఒకటే కదా, కాలేజ్ ఉంటుంది, బిల్డింగ్లు ఉంటాయి, ల్యాబులు ఉంటాయి, టీచర్లు ఉంటారు. ఏముంది వ్యత్యాసం? ఏ కాలేజీలో చదివితే ఏంటి, డిగ్రీ అదే కదా? నో, దెర్ ఈజ్ లాట్ ఆఫ్ వేరియేషన్. నేను కూడా బీటెక్ చిన్న కాలేజీలో చదువుకున్నాను. వరంగల్కి ఆర్ఈసీకి పోయినప్పుడు అది పెద్ద కాలేజ్. ఆ కాలేజ్ చూడంగానే అట్మాస్ఫియర్, ద ఫెసిలిటీస్, ది ల్యాబ్స్, ది ఫ్యాకల్టీ, ఇట్ ఈస్ రియల్లీ ఎనార్మస్. లైబ్రరీకి వెళ్తే ఎన్నో వేల పుస్తకాలు ఉంటాయి, ల్యాబొరేటరీలు అన్నీ గొప్ప గొప్ప ఎక్విప్మెంట్లు ఉంటాయి. అవన్నీ మనం కానీ కరెక్ట్గా నేర్చుకుంటే మన యొక్క నాలెడ్జ్ బాగా ఉంటుంది. ఫర్ ఎన్ ఇంజనీర్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు హ్యావ్ స్కిల్స్. దట్స్ వై వి కాల్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. అవన్నీ ఏం చెప్తాయి? భౌతికంగా నువ్వు ఎలా ఉండాలి అని చెప్తుంది. ఇలాంటి మందిరాలు మన నిజమైన జీవితానికి పరమార్థం ఏంటి? దిస్ ఈజ్ రియల్ కాలేజ్, రియల్ ఇన్స్టిట్యూట్ వేర్ పీపుల్ గెట్ ట్రైన్డ్. వాళ్ళు ఆ సాధనకి అవసరమైనవన్నీ ఇక్కడ మనకు నేర్పిస్తారు. ఎలాంటివి నేర్పిస్తారు? ఉదయం లేయడం ఎవరికైనా ఇష్టమా? ఎవరికి ఇష్టం లేదు. చూసారా, కష్టమే. కొంతమంది మాతాజీలు ఎవరైతే సరెండర్ అయిపోయినారో వాళ్ళు ధైర్యంగా చెప్పగలరు, ఎందుకంటే 3:30-4 గంటలకి లేయడం ఇష్టం ఉంటుందా? దుప్పటి కప్పుకొని హాయిగా ఏసీలో 6 గంటల వరకు పండుకోవడం చాలా ఇష్టం ఉంటుంది. లేయడం కష్టం, జపం చేయడం కష్టం, ప్రసాదం తినడం కష్టం, ఆరతిలు అటెండ్ అవ్వడం కష్టం, నిద్రపోకుండా భాగవతం క్లాస్లో ఉండడం చాలా కష్టం. భాగవతం క్లాస్ స్టార్ట్ చేయగానే అమ్మ జోల పాట పాడినట్టు అందరూ, ఎందుకని మనకు అది ఇంట్రెస్ట్ లేదు. సినిమాలో పోయి కూర్చుంటే ఎవరైనా నిద్రపోతారా? మంచి పాట వచ్చినా ఫైట్ వచ్చినా ఎవరు నిద్రపోరు, ఎందుకంటే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. భాగవతం క్లాస్కి వచ్చేటప్పటికి అందరికీ నిద్ర వస్తుంది, ఎందుకని వీఆర్ నాట్ ట్యూన్డ్. ఆ ట్యూనింగ్ అనేది మనకు రాదు. ఏంటి? ఇది చాలా అవసరమైనది, ఇది చాలా అమూల్యమైనది, ఇది లేకపోతే నా జీవితం సర్వనాశనం అయిపోతుంది అని ఎప్పుడన్నా మీరు అనుకున్నారనుకోండి, మీకు నిద్ర అనేదే ఉండదు. నిద్ర మనకి ఎప్పుడు వస్తుంది? మనం డ్రైవింగ్ చేస్తూ ఎదురుగా లారీ వచ్చి గుద్దేస్తుంటే మనం నిద్రపోతామా? ఎట్లన్నా తప్పించాలని చూస్తాం, మనం యాక్సిడెంట్ని అవాయిడ్ చేయాలని చూస్తాం. అలానే మన జీవితంలో కూడా చాలా యాక్సిడెంట్స్ రాబోతున్నాయి. వాటి నుంచి భయపడాలంటే వీ షుడ్ నో ద టెక్నిక్. వాట్ ఈజ్ ద టెక్నిక్? మంత్రం పెట్టుకోండి, జపం చేయండి. మా గురువుగారు, ఐఎమ్ హోలీ డిసైపుల్ ఆఫ్ హిజ్ హోలీనెస్ రాధానాథ్ స్వామి మహారాజ్. మీరందరూ కొంతమంది పేరు వినే ఉంటారు. మహారాజు గారు కూడా చాలా సన్నిహితుడు మా గురువు గారు. ఆయన ఒకసారి చెప్తున్నారు క్లాస్లో, నాకు బ్రిటిష్ ఎయిర్వేస్ అంటే చాలా ఇష్టం. నేను కూడా కొన్ని మంచి ఎయిర్లైన్స్లో లుఫ్తాన్సా అలాంటి వాటిలో కూడా ప్రయాణం చేశాను. బ్రిటిష్ ఎయిర్లైన్స్లో నేను ఎప్పుడు ట్రావెల్ చేయలేదు. లండన్కి పోయినా కూడా ఎయిర్ ఇండియాలోనే వెళ్ళాను. మా గవర్నమెంట్ వాళ్ళకి ఎయిర్ ఇండియానే పర్మిటెడ్ కాబట్టి.
ఎందుకని మహారాజు ఆ మాట అన్నారా అనుకున్నాను నేను. ఆయన చెప్తున్నారు ఎందుకనంటే ఆ ఎయిర్లైన్స్లో ఒకసారి నేను ప్రయాణం చేసినప్పుడు ఈ మహామంత్రం యొక్క గొప్పతనం తెలిసిందన్నాడు. ఏంటి గొప్పతనం? ఏరోప్లేన్ వెళ్తోంది, ఇట్స్ అబౌట్ టు క్రాష్. శ్రీ 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 జగన్నాథ సుభద్ర బలదేవ్కి జై, రాధాశ్యామ్ సుందర్కి జై, శ్రీల ప్రభుపాద్కి జై. ఆయన విమానంలో ప్రయాణం చేస్తున్నారు. కొద్దిసేపు అయిన తర్వాత చాలా ఒడిదుడుకులు వచ్చింది, ఆల్మోస్ట్ ప్లేన్ పడిపోతుందని చెప్పేశాడు పైలట్ కూడా. అందరూ మనందరికీ తెలుసు కదా, హ్యాపీగా ఫ్యాన్ వేసుకొని స్లాబ్ కింద కూర్చోంటే ఆనందంగా ఉంటాం. మనకి యాక్సిడెంట్ జరగబోతోంది, మనం చనిపోతున్నామంటే ఏమో గమ్మున ఉంటాం. మనం ఏం చేస్తాం? గీ బ్యాన్ అరుస్తూ ఉంటాం. అందరూ ప్లేన్లో ఉన్న వాళ్ళందరూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ కలర్, గ్రీడ్, ఎనీథింగ్, అమెరికన్లు కాదు, బ్రిటిషర్లు కాదు, ఇండియన్, అందరూ ఏడుస్తున్నారంట. మహారాజ్ మటుకు కూల్గా జపమాల తీసుకొని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. ఎందుకని? చివరి సమయంలో నేను ఎవరిని గుర్తు తెచ్చుకోవాలి? కృష్ణ భగవానుని గుర్తు తెచ్చుకోవాలి. అందుకని ఆయన జపమాల చాలా స్ట్రాంగ్గా పెట్టుకొని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 అలా అనుకుంటున్నాడంట. మళ్ళీ ప్లేన్ నార్మల్ స్థితికి వచ్చేసి హ్యాపీగా ల్యాండింగ్ అయిందంట. మహారాజ్ గారు చెప్తారు, నాకు ఎన్నో రోజుల నుంచి నేను జపం చేస్తున్నాను, కానీ ఆ రోజు జపం చేసినట్టుగా ఎప్పుడు చేయలేదని. ఎందుకనంటే దిస్ ఈజ్ వన్ థింగ్ విచ్ కెన్ ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్. ఎలా ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది? నీకున్న ప్రాబ్లమ్స్ నుంచి ఒక సొల్యూషన్ చూపిస్తుంది. ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుందండి. మనందరం మ్యాథమెటిక్స్ చదువుకున్నాం. చిన్నప్పుడు 1వ క్లాస్లో ఏం చెప్తారు? 2 + 2 = 4. అది 5వ క్లాస్ వాడికి చెప్తే ఎలా ఉంటుంది? చిన్నప్పుడే చదివేశాను అన్నాడు. వాడి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax² + bx + c = 0. ఇది ఎలా సాల్వ్ చేయాలనుకుంటాడు. 8వ క్లాస్కి వచ్చేటప్పుడు అది కూడా తెలుస్తుంది వాడికి. డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చామనుకోండి, ∂u/∂x = ∂2. అరే ఇంత పెద్ద ఈక్వేషన్, దీన్ని ఎలా సాల్వ్? ఎవ్రీ ఈక్వేషన్కి ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది. కానీ మనకు తెలియాల్సింది ఏంటంటే దాన్ని మనం ఎలా సాల్వ్ చేయాలి అనేది. ఆ సాల్వ్ చేసే మార్గమే ఈ గొప్ప ఆచార్యులు మనకు చెప్తారు. మన జీవితం అన్ని ప్రాబ్లమ్స్తోనే ఉంటుంది. ఎవరికైనా ప్రాబ్లమ్స్ లేవా? ఇక్కడ కావాల్సినవి ఉన్నాయి. కావాలంటే అప్పిస్తారు కూడా, అప్పుగా దానమే ఇస్తారు కష్టాలని. అన్ని కష్టాలు ఉంటాయి మనకు. ఆ కష్టాల నుంచి అధిగమించే మార్గం ఈ యొక్క ఆచార్యులు మనకు చెప్తారు. మనకు నిజమైన అదృష్టం ఏంటంటే మన ఇలాంటి సాంగత్యం దొరకడం. ఇదే ఆదివారం సాయంత్రం మనం వేరే విధంగా హ్యాపీగా గడుపు ఉండొచ్చు, ఏ పార్కుకి వెళ్ళో, సినిమాకి వెళ్ళో, రెస్టారెంట్కి వెళ్ళో. కానీ ఇక్కడికి వచ్చి మనం ఒక గొప్ప విషయాన్ని, మంచి విషయాన్ని, అవసరమైన విషయాన్ని, అవసరం ఎందుకంటే చాలా విషయాలు మనకు అవసరమే. అది దేనికి అవసరం? శరీరానికి అవసరం. ఈ విషయం దేనికి అవసరం? దేనికి అవసరం? మన ఆత్మకి అవసరం. ఆ ఆత్మ ఎలా అయిపోయిందంటే ఒక పంజరంలో ఉన్న పక్షిలాగా అయిపోతుంది. ఆ పంజరాన్ని మనం డెకరేట్ చేస్తున్నాం. ఎలా డెకరేట్ చేసుకున్నాం? నీట్గా బ్రష్ తీసుకొచ్చి బూజు దులిపేసి కడిగేసి కావాలంటే బంగారంతో పెయింట్ వేస్తున్నాం. కానీ లోపల ఉన్న పక్షికి ఆహారం ఇవ్వట్లేదు మనం. ఆ పక్షి రోజు రోజుకి చనిపోతూ ఉంది. దానికి శక్తి లేకుండా అయిపోతుంది. దానికి మనం శక్తిని ఇవ్వాలి. ఆ శక్తిని ఎలా ఇస్తాం మనం? హరే కృష్ణ మహామంత్రం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇక్కడ అదే చెప్తున్నారు. అలాంటి నాయకులు మనకు అవసరం అంట. ఇంకొక గొప్ప విషయం చెప్తున్నారు. నాయకుని బోధలు అటువంటి ప్రామాణిక శాస్త్ర సిద్ధాంతాలపై ఆధారపడి ఉండాలి. ఎవరన్నా కానీ నాయకుడు కానీ ఆచార్యుడు కానీ ఎలా చెప్పాలి? మనం కూడా ఇప్పుడు కూడా చాలామంది చూస్తుంటాం, వాళ్ళు ఏది కావాలంటే చెప్పేస్తుంటారు. చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి మన ఇస్కాన్కి పోటీ పడేటి, ఇస్కాన్ కంటే గొప్పగా ఫ్లరిష్ అవుతున్నాయి. కానీ వాళ్ళకి ఎలాంటి మూల సూత్రాలు, సిద్ధాంతాలు లేవు. ఒక భగవద్గీత లేదు, భాగవతం లేదు, ఏం లేదు. వాళ్ళు శరీరాన్ని ఎలా మంచి ఉంచుకోవాలో మాత్రమే చెప్తారు. నేను ఒకసారి యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ అట్ ఆర్లింగ్టన్ అనే కాలేజీకి వెళ్ళాను ఒక 1 మంత్ ప్రోగ్రామ్కి. మనం అమెరికాలో ఉన్నప్పుడు సాయంత్రం పూట అలా వాకింగ్ చేసుకుంటూ పోతుంటే ఒక ఆయన వచ్చి అడిగాడు, హే ఆర్ యూ ఫ్రమ్ ఇండియా? నేను అవునండి నేను ఇండియన్, ఐఎమ్ ఫ్రమ్ ఇండియా. ఆర్ యూ ఫ్రీ టుడే ఈవినింగ్? ఈరోజు సాయంత్రం ఫ్రీ ఉన్నాను. వై కాంట్ కమ్ అండ్ జాయిన్ ఫర్ ఎ ప్రోగ్రామ్? ఏంటి ప్రోగ్రామ్? ఆర్ట్ ఆఫ్ లివింగ్. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఒక ప్రోగ్రామ్ ఉందండి, రండి అన్నాను. నేను ఆయనకి నమస్కరించి చెప్పాను, నాకు ఒక 5 నిమిషాలు ఇవ్వండి, నేను ఆర్ట్ ఆఫ్ లివింగ్ చెప్తాను. ఆర్ట్ ఆఫ్ లివింగ్ కాదు, ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఆర్ట్ ఆఫ్ డయింగ్ చెప్తాను. ఇమీడియట్గా మీరు ఇస్కాన్ వాళ్ళ అన్నారు. అవునండి, ఇస్కాన్లో మాకు ఎలా మంచిగా జీవించాలో చెప్తారో, ఎలా మరణం మంచిగా పొందాలో కూడా చెప్తారు. మన మరణం వచ్చినప్పుడు నిజంగా 40 వేళ్ల తేళ్లు కుడితే ఎంత నొప్పి ఉంటుందో అంత నొప్పి ఉంటుందంట. ఎవరన్నా నొప్పిని భరించాలనుకుంటారా? ఎవరం అనుకోం, కానీ భరించాల్సి వస్తుంది.
మనందరికీ తెలుసు, అమ్మలు మనకు జన్మనిచ్చేటప్పుడు ఎంతో పెయిన్ని బేర్ చేశారు, ఆ నొప్పిని. అందుకే దాన్ని లేబర్ పెయిన్స్ అంటారు. హాస్పిటల్స్లో కూడా సెపరేట్ వార్డ్ ఉంటుంది లేబర్ పెయిన్స్, అంత కష్టాలు పడతారు అన్నట్టు వాళ్ళు. అలాంటి బాధల కన్నా ఎన్నో రెట్లు ఉంటుంది ఎప్పుడైతే మన శరీరాన్ని ఇది వదిలేసిపోతుందో. కానీ ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళు చావుని రా రా అని కోరుకుంటారు. ఎవరైనా చావుని రా రా అని కోరుకుంటారా? ఎవరు కోరుకోరు. ఎందుకని వాళ్ళు కోరుకుంటారు? ఈ శరీరాన్ని నేను వదిలేసి ఎక్కడికి పోతున్నాను? వైకుంఠానికి పోతున్నాను, గోలోకానికి పోతున్నాను. ఇప్పుడు ఎవరన్నా ఇండియా వదిలేసి అమెరికాకు పోయే వాళ్ళు ఏడుస్తూ పోతారా? ఎలా పోతారు? ఆనందంగా పోతారు. ఎందుకని? అమెరికాకు పోతున్నాను, అక్కడ ఈ ఫెసిలిటీ ఉంటుంది, ఇంత పెద్ద బంగ్లాలు ఉంటాయి, పెద్ద పెద్ద కార్లు ఉంటాయి, ఇష్టం వచ్చినట్టు నేను ఎంజాయ్ చేయొచ్చాను. ఆ ఆలోచన వాళ్ళని నేను నా మాతృభూమిని వదిలేసిపోతున్నానన్న ఫీలింగ్ కూడా రానివ్వదు. అలానే ఒక భక్తుడు శరీరాన్ని వదిలేటప్పుడు ఆయనకి బాధ అనిపించదు. ఎందుకని బాధ అనిపించదు? నేను ఎవరి దగ్గరికి పోతున్నాను? నా దేవాదేవుడి దగ్గరికి పోతున్నాను. అక్కడికి పోతే ఇంకా నాకు చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి? పెద్ద పెద్ద బంగ్లాలు ఉండవు. ఆయన కృష్ణుడి కోర్టులోనే నేను ఉంటాను, ఆయన సభలోనే ఉంటాను, ఆయనకే నేను సేవ చేసుకుంటాను. ఆ భావన ఎప్పుడు వస్తుందో అప్పుడు ఎవరికి బాధ అనిపించదు. కానీ ఇస్కాన్ చౌపాటీలో ఒక బ్రహ్మచారి ఉండేవాళ్ళు. ఆయన పేరు స్తోక కృష్ణ ప్రభు. ఆయన కూడా మా గురువు గారికి చాలా సేవ చేసుకునేవాడు, విజువలనీస్ రాధనాథ స్వామి మహారాజ్. ఆయన బ్రహ్మచారిగా ఉండి దాని తర్వాత గృహస్థ అవుతారు. మ్యారేజ్ చేసుకున్న కొద్ది రోజులకి ఆయన క్యాన్సర్ వస్తుంది. క్యాన్సర్ వచ్చి టర్మినల్ క్యాన్సర్, ఇంకొక 4-5 నెలల్లో చనిపోతాడు. అప్పుడే వాళ్ళ భార్య గర్భవతిగా ఉంటుంది, ఇంకా డెలివరీ కూడా కాలేదు. ఆయన అలానే క్షీణించిపోయి ఇంకా లేవలేని పరిస్థితుల్లో ఉంటారు. ఆ గురువుగారు అమెరికా నుంచి వచ్చి ఒకసారి ఆయన చూడడానికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆయన స్ట్రెచర్ మీద పండుకొని ఉంటాడు హాస్పిటల్లో. ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతారు, హౌ ఆర్ యూ స్తోక కృష్ణ అని అడుగుతారు. మనం ఏం చెప్తాం? ఎవరన్నా గురువుగారు వస్తే ఏం చెప్తాం మనం? ఎలా ఉన్నారంటే, ఎవరికన్నా అనిపించింది అనుకో, ఎవరన్నా మిమ్మల్ని వచ్చి ఎలా ఉన్నారంటే ఏం చెప్తాం మనం? బాగున్నాను, ఎస్ గుడ్ అని చెప్తాం. ఆయన ఏం చెప్పారు చేసా? ఐఆమ్ రెడీ మహారాజ్, ఐఆమ్ రెడీ మహారాజ్. ఎక్కడికి రెడీ? దేనికి రెడీ? ఈ శరీరాన్ని వదలడానికి నేను రెడీ అయిపోయినాను. చూడండి వాళ్ళ దృక్పథం, వాళ్ళ యొక్క నమ్మకం, వాళ్ళ యొక్క దృఢ సంకల్పం ఏంటి? ఈ శరీరం పనికి రావట్లేదు ఇప్పుడు నాకు. ఒక పక్క భార్య కుమార్తెను కానీ కుమారునిగా కనబోతోంది. ఎవరికైనా ఏమనిపిస్తుంది? అరే నా పిల్లల్ని చూసుకుందాం అనిపిస్తుంది. కానీ ఆయన అన్నాడు, నేను రెడీగా ఉన్నాను, ఈ శరీరాన్ని వదిలేసేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఎందుకని చెప్తున్నానంటే చాలామందికి మరణం అనేది చాలా చాలా సంకటం, చాలా కష్టం. కానీ ఎప్పుడైతే మీరు అనుకుంటారో నేను గురువు చెప్పినట్టుగా వింటున్నాను, ఆయన చెప్పింది ఆచరిస్తున్నాను, నాకు నమ్మకం. చూడండి, నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. చిన్నపిల్లల్ని చూస్తుంటాం, వాళ్ళకి ఒక్కటే నమ్మకం ఉంటుంది, నేను అమ్మ దగ్గర కానీ నాన్న దగ్గర కానీ ఉంటే నాకేమీ కాదు అని. ఒప్పుకుంటారా? వాళ్ళు ఏ బస్సులో పోతున్నా, ట్రాఫిక్లో ఉన్నా, ట్రాక్టర్లో పోతున్నా, ట్రైన్లో పోతున్నా, అమ్మ భుజం మీద ఉన్నామంటే నాకు ఏమీ కాదు అన్న నమ్మకం వాళ్ళకి. ఎంత గజిబిజిగా ఉన్నా, ఎంత హారన్లు కొడుతున్న వాళ్ళు గుర్రుబెట్టి నిద్రపోతుంటారు. ఎందుకని? నమ్మకం వాళ్ళకి. ఆ నమ్మకమే కానీ మనకు కూడా ఉంటే, మనకు కూడా ఏదన్నా చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా ప్రతిదానికి ఏడ్చుకొని గలవాలు చేసుకొని అవసరం లేదు. ఓకే, ఇది నాకు పరివర్తనకి అవసరం, నేను కొంచెం మార్పు చెందాలి, నాలో ఈ పరివర్తన రావాలి, దీని ద్వారా నా కృష్ణుడు ఒక మాట చెప్తున్నాడు, నేను నేర్చుకోవాల్సింది ఉంది అని మనం నేర్చుకొని మన నడవడికను కానీ మంచి మార్గంలో కానీ వెళ్ళగలిగితే తప్పకుండా ఆ మార్గం ఉంది. ఏ మార్గం? మన గోలోకానికి పోవడానికి, వైకుంఠానికి పోవడానికి. దానికి కూడా ఒక దారి అనేది ఉంది. మనందరికీ తెలిసినట్టుగా ఈ మధ్యలో గూగుల్ మ్యాప్స్ ఉన్నాయి. పాతకాలంలో ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళి ఎక్కడికి ఎలా అడిగేవాళ్ళం, ఎలా వెళ్ళగలిగాం? ఆ దారిలో పోతుంటే ఏమయ్యా ఎక్కడికి పోతుంది, ఈ దారిలో పో, నువ్వు వస్తుందంటే మనం వెళ్ళేవాళ్ళు. అలానే మనకు ఇలాంటి ఆచార్యులు మనకు అలాంటి దారి, మార్గము, దిశ అన్నీ మనకు చూపించారు. మనం చేయవలసింది ఏంటంటే, మనం ఎలా అయితే మన అమ్మ చేయబట్టుకొని నాన్న చేయబట్టుకొని నడకనేది నేర్చుకున్నామో, అలానే ఆ గురువులు చెప్పినది పాటిస్తూ వెళ్ళగలిగితే తప్పకుండా మనకు డెస్టినేషన్ అనేది ఉంది. మనం చాలామందిని చూస్తుంటాం, వాళ్ళ బైకుల్లో కార్లో చాలా ఫాస్ట్గా పోతుంటారు. గమనించారు ఎవరినన్నా? బుల్లెట్లు వేసుకొని, పెద్ద పెద్ద కార్లు వేసుకొని. మొన్ననే హైదరాబాద్ ORRలో ఒక యాక్సిడెంట్ అయింది. వాళ్ళు ఎంత స్పీడ్లో పోతున్నారంటే 220 km/hలో పోతున్నారంట BMWలో. అనుకోకుండా డివైడర్ని తాకడం, 5 విద్యార్థులు, గొప్ప విద్యార్థులు, మినిస్టర్లు, గొప్ప ఇండస్ట్రియల్ విద్యార్థులు అందరూ చనిపోయారు. అంత ఫాస్ట్గా వెళ్తున్నారు ఈ మధ్య యువత అంతా. కానీ వాళ్ళకి డెస్టినేషన్ ఏంటో తెలియదు, ఎక్కడికి పోతున్నామో తెలియదు, ఎందుకు పోతున్నామో తెలియదు, ఎలా పోతున్నామో తెలియదు.
కానీ మీకు దిశ దశ నిర్దేశం అయి ఉంటే మీరు చిన్నగా పోయినా కూడా తప్పకుండా డెస్టినేషన్ని చేరుతారు. మీరు ఎక్కడికి పోవాలనుకున్నారు, ఎక్కడికి పోవాలి మనం అందరం? గోలోకానికి, వైకుంఠానికి. అక్కడికి వెళ్ళాలని మీరు డిసైడ్ అయిపోతే మీకు టికెట్ ఇప్పుడే రిజర్వేషన్ చేసి పెట్టుకోండి. మహారాజు గారి దగ్గరికి వచ్చేసి ఆయన అడిగి టికెట్ మీరు రిజర్వేషన్ చేసుకోండి. ఎస్, ఇట్ ఈస్ కన్ఫర్మ్ టికెట్. కానీ మనం చేయవలసింది ఏంటి? మనం ఆయన చెప్పినట్టుగా జపం చేసుకుంటూ, నియమాలు పాటిస్తూ, ప్రసాదం తీసుకుంటూ, వీలైనంత వరకు మనం భక్తి చేసుకుంటే ఇది మటుకు మనకు అష్యూర్డ్. అదే ఇక్కడ చెప్తున్నారు. మనకు చివరి సెంటెన్స్ చూస్తే, రాజు లేదా దేశాధినేత, తండ్రి, పాఠశాల ఉపాధ్యాయుడు, ముగ్గురు విషయం చెప్తున్నారు. ఎవరి గురించి? రాజు, దేశాధినేత. మనకు పాతకాలంలో రాజులు ఎంత గొప్ప వ్యక్తులు ఉండేవాళ్ళంటే, ఇప్పటికి కూడా చెప్తుంటారు. ప్రతి పొలిటీషియన్ ఏమంటే రామరాజ్యం తీసుకొస్తామంటారు. రామరాజ్యం తీసుకురాగలరా? ఎవరి వల్ల కాదు అది. ఎందుకని రాముడిని అంత గొప్ప రాజుగా అనుకున్నారు? ఆయనకి ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన పట్టించుకోలేదు. వాళ్ళ భార్యకి ఎన్ని కష్టాలు వస్తాయని ఆయన పట్టించుకోలేదు. లోకులు మంచిగా ఉండాలి, జనాలు మంచిగా ఉండాలి. ఆయన గొప్ప లీడర్. అలాంటి రాజు, దేశాధినేత, ఒక మంచి తండ్రి, పాఠశాల ఉపాధ్యాయుడు, వీళ్ళ ముగ్గురిని మనం లీడర్స్, గొప్ప లీడర్స్గా తీసుకోవాలి. పాఠశాల ఉపాధ్యాయుడు అమాయక జనసామాన్యానికి సహజ నాయకులుగా భావించబడతారు. చిన్నపిల్లల్ని చూస్తే వాళ్ళు ఆటలాడుకుంటారు. మీరు ఎంత గమనించారు? ఎంతమంది గమనించారు? వాళ్ళు ఎలాంటి ఆటలు ఆడతారు? ఫస్ట్లో టీచరు స్టూడెంట్ ఆటలు. ఒకళ్ళు టీచర్ అయిపోతారు, బెత్తం పట్టుకుంటారు, అలాంటి ఆటలు ఆడుతుంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి కనిపించిన లీడర్స్ వాళ్ళే. అమ్మా నాన్న ఒక పక్క లీడర్ అయితే టీచర్లు ఒక పక్క లీడర్, వాళ్ళనే ఫాలో అవుతుంటారు. అదే చెప్తున్నారు ఇక్కడ. జనసామాన్యానికి సహజ నాయకులు. ఏం చెప్పుకోవాల్సిన పని, నేను లీడర్నయ్యా అని చెప్పుకోవాల్సిన పని లేదు. నిన్ను చూసి వాళ్ళు కూడా నిన్నే లీడర్గా తీసుకుంటారు అన్నట్టు. అటువంటి సహజ నాయకులందరూ తమపై ఆధారపడిన వారి గొప్ప బాధ్యతను కలిగి ఉంటారు. ఒక తల్లిదండ్రికి పిల్లల్ని పెంచడం ఒక బాధ్యత. అది చాలా కష్టమైనది, కానీ వాళ్ళు ఆ బాధ్యతను స్వీకరిస్తారు. అదే చెప్తున్నారు, గొప్ప బాధ్యతను కలిగి ఉన్నాడు. అందుకే నీతి సూత్రాలు, ఆధ్యాత్మిక సూత్రాల ప్రామాణిక గ్రంథాలలో వారు తప్పక నిపుణులైన. ఎలాంటి గ్రంథాలు మనం చదవాలి? నీతి సూత్రాలు ఉండాలి. అలా దానిలో మనకు నీతి గురించి చెప్పాలి. ఈ మధ్యకాలంలో అంతా ఎక్కడ చూసినా అవినీతి పేరుకుపోయింది, నీతి అనేది ఉండట్లేదు. నీతి సూత్రాలు, అలానే ఆధ్యాత్మిక సూత్రాలు. ఇలాంటి సూత్రాలు ఏంటి? మీరు ఎంతసేపు జీవనం అనేది పక్షుల్లాగా, జంతువుల్లాగా సాగిస్తున్నారు. మీరు మనుషులుగా పుట్టినందుకు కొంచెం మీరు మంచి పని చేయండి. ఎలాంటి మంచి పని? ఏదో దానాలు ధర్మాలు కాదు, వీలైనంత వరకు దేవుడికి సేవ చేయండి. నిన్ననే గూడూరులో మహారాజు గారు స్టేజ్ పైనే చెప్పాడు, వీళ్ళు 4 లక్షలు ఇచ్చారు, 10 లక్షలు ఇచ్చారు, వీళ్ళు లో లెవెల్ డివోటీస్. అదేంటయ్యా బాబు, స్టేజ్ మీద అంతమంది అంత గొప్పవాళ్ళని అన్నారు. ఎస్, డబ్బులు ఇచ్చేయడం చాలా ఈజీ, కానీ మీరు ఇలాంటి ఆధ్యాత్మిక సూత్రాలు పాటించడం చాలా కష్టం. అలాంటి సూత్రాలని మన ప్రామాణిక గ్రంథాలు, ఇలాంటి గ్రంథాల్లో మనకు చెప్పున్నారు. కాబట్టి మనం భగవద్గీత, భాగవతం చెప్పినట్టుగా మన జీవితాలలో కొన్ని మార్పులు తీసుకొచ్చి ఆ మార్పులను అనుసరించగలిగితే మనం తప్పకుండా ఆధ్యాత్మిక జగత్తులో వెళ్ళగలం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. ఈ అవకాశం ఇచ్చినందుకు మహారాజుకి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.